చాలా సంతోషం. ఈ శానిటేషన్ సిబ్బంది అందరితో ఈరోజు మొదటిసారి ఇంటరాక్ట్ చేస్తున్నాము. చాలా సంతోషం. మీ కృషి వల్లనే మున్సిపాలిటీలో శానిటేషన్ ఉంటుంది, మీ కృషి వల్లనే మున్సిపాలిటీలో పరిశుభ్రత ఉంటుంది. కాబట్టి మీ చేసిన కృషికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో మేజర్గా మీ ఆరోగ్యం బాగానే ఉంటే మరి మీ పని కూడా చక్కగా చేయగలుగుతారు. తర్వాత మున్సిపాలిటీలో కూడా అన్ని ఇట్లా మీరు చూసారు ఇంతకు ముందు కూడా మనం ఈ వర్షాకాలంలో చాలా మన దగ్గర ఈ డెంగ్యూ కేసెస్ కానీ అట్లా రావడం జరిగింది. ఆ టైంలో కూడా మీరు చాలా గట్టిగా పనిచేశారు. ఇంకా కూడా మనం ఏమేమి ఏరియాస్ ఉన్నాయో మీకు ఐడియా ఉంది. సో అక్కడ సరిగా స్వీపింగ్ కానీ, డ్రైన్ క్లీనింగ్ కానీ, తర్వాత మున్సిపాలిటీలో చెత్త బండి ద్వారా డైలీ చెత్త కలెక్ట్ చేయడం కానీ అవి తప్పకుండా జరుపుకోవాలి. అయితే మీ ఆరోగ్యం గురించి మనం ఇంతకు ముందు కూడా ఆలోచన చేయడం జరిగింది. దట్ ప్రతి నెల ఒక్కసారి తప్పకుండా మీ హెల్త్ క్యాంప్ మనం పెట్టాల్సిందే. సో అది నిరంతరం అట్లా కంటిన్యూ చేస్తాము. ఈ రోజు కూడా హెల్త్ క్యాంప్ పెట్టడం జరుగుతుంది. ప్రతి నెల తప్పకుండా మున్సిపల్ డిపార్ట్మెంట్ అండ్ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఒక రోజు ఫిక్స్ చేసుకొని, ఆల్రెడీ ఒక రోజు కూడా ఫిక్స్ చేయడం జరిగింది. మీ అందరికీ ఇంటిమేషన్ ఇస్తూ హెల్త్ క్యాంప్ పెట్టి మేజర్గా మీకు అక్కడ ఏవైతే సమస్యలు, మహిళలు కానీ పురుషులు కానీ ఏమైనా సమస్యలు ఉన్నా కూడా మీకు ఇక్కడ చూపించి స్క్రీనింగ్ చేసి మీకు మందులు కూడా ఇస్తారు. అవసరం అయితే మళ్ళీ మీకు రిమ్స్ లో కూడా అక్కడ కూడా ఏమైనా సజెషన్ కావాలి అంటే అక్కడ కూడా రిఫర్ చేస్తారు. సో అయితే మా ఒకటే కోరిక, మీకు ఏవైతే మందులు ఇస్తున్నారు దయచేసి అవి తీసుకోవాలి. అంటే మీరు ఏం చేస్తారో ఒకరోజు చూపించాము, ఒక వారం తీసుకుంటారు, తర్వాత మర్చిపోతారు. అయితే మీ దగ్గర కొంతమందికి ఇట్లా షుగరు, డయాబెటీస్, బీపీ అట్లా ఇష్యూస్ ఉండొచ్చు. అవి సరి చేయాలి అంటే తప్పకుండా మనం డైలీ నిరంతరం మందు తీసుకోవాలి. మెడిసిన్ ఏవైతే బీపీ, డయాబెటీస్, షుగర్ సంబంధించి ఉంటాయో నిరంతరం మనం మెడిసిన్ తీసుకోవాల్సిందే. మీరు నిరంతరంగా తీసుకుంటే మరి మంచి ఉంటారు. తర్వాత ఒకవేళ మీకు రిమ్స్ లో కూడా ఏమైనా మంచి, మన దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. రిమ్స్ లో చాలా మంచి డాక్టర్స్ కూడా ఉన్నారు. అక్కడ కూడా ఒకవేళ మీకు ఇక్కడ రిఫర్ చేస్తున్నారంటే దయచేసి తప్పకుండా అక్కడికి కూడా వెళ్ళి మీ సమస్య ఏవైతే ఉన్నాయో చూపించండి. సరైన అక్కడ కూడా మెడిసిన్స్ తీసుకోండి. అది ఒకటి. సెకండ్ ఏమో ఇందాక మీ కౌన్సిలర్ సతీష్ గారు చెప్పడం జరిగింది జీతం విషయంలో. సో నాకు తెలిసిన ఇప్పుడు ఒక్క నెల మాత్రమే పెండింగ్ ఉంది. నేను ఇప్పుడే ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఒక లిఖితలో కూడా ఆదేశాలు కూడా జారీ చేస్తాము. ఏ ఆదేశాలు అంటే మన జనరల్ ఫండ్ తో ఫస్ట్ ప్రయారిటీ శానిటేషన్ వర్కర్ కానీ ఇంకా ఎవరైనా మన మున్సిపల్ అవుట్ సోర్సింగ్ వర్కర్ ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీలో జీతాలు ఇవ్వాలి. నేను ఒక రిటర్న్ ఇన్స్ట్రక్షన్ కూడా ఇప్పుడు జారీ చేస్తాము. తప్పకుండా ఇన్ఛార్జ్ కమిషనర్ కానీ మళ్ళీ కమిషనర్ గారు కూడా తప్పకుండా పాటిస్తారు. అది ఇన్షూర్ చేస్తాము. దాని తర్వాత మళ్ళీ డ్రింకింగ్ వాటర్ సప్లై, మెయింటెనెన్స్ అట్లా మనం ప్రయారిటీ వారీగా జనరల్ ఫండ్ కి ఖర్చు పెట్టాల్సిన ఉంటుంది. సో మీకు ఎక్కడైనా ఈ జీతం కానీ ఇబ్బంది లేకుండా, తర్వాత మీది కూడా ఈపీఎఫ్, ఈఎస్ఐ కూడా కట్ అవ్వాలి. అవి కూడా మళ్ళీ తప్పకుండా కమిషనర్, ఇన్ఛార్జ్ కమిషనర్ చూసుకోవాలి. ఎందుకంటే ఈపీఎఫ్, ఈఎస్ఐ కడితే మళ్ళీ ఫ్యూచర్ లో వాళ్ళకి చాలా న్యాయం అవుతాయి, సాయం అవుతాయి కూడా. అవి కూడా దయచేసి తప్పకుండా ఇన్షూర్ చేయండి. ఇంకొక ఇక్కడ మన మహిళలు ఉన్నారు. సో మీరు కూడా చాలా ఇప్పుడు మొన్న సర్వేలో చాలా చక్కగా పనిచేశారు. అందరూ పాల్గొన్నారు కదా సర్వేలో, చాలా మంచిగా పనిచేశారు. ఒక్కసారి మీ గురించి గట్టిగా చప్పట్లో కొట్టండి. చాలా మంచిగా మీరు సర్వేలో కూడా పార్టిసిపేట్ చేశారు. సో ఇంకా కూడా ప్రభుత్వం చెప్పింది ప్రతి ఒక్క కార్యంలో కూడా మీరు పాల్పంచుకొని అన్ని కార్యక్రమం కూడా విజయవంతంగా చేస్తున్నారు. ఇప్పుడు మహిళా శక్తి సంబంధించిన మీ